హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము ఎంసిపి, ఏ మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్, దీని గురించి ఓవర్వ్యూ చూద్దామండి. సో జనరల్గా ఇది ఏంది అంటే కనుక ఇది ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్. ఇదేం చేస్తుంది అంటే మీ యొక్క ఏఐ మోడల్స్ని కానీ లేదా మీ యొక్క ఏఐ ఏజెంట్స్ని కానీ మీ దగ్గర ఉన్న టూల్స్తో కానీ ఏపీఐస్తో కానీ డేటాబేసెస్తో కానీ సర్వీసెస్తో కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో కమ్యూనికేట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మీకు టూల్ అంటే మనం ఆల్రెడీ స్టడీ చేసాం ఇంతకు ముంగటి సెషన్స్లో. ఈ టూల్ అన్నది ఒక పర్పస్ కోసం మనం దాన్ని డిఫైన్ చేస్తాం, రైట్? ఈ యూటిలిటీ జనరల్గా మనం దాన్ని డిఫైన్ చేస్తాము, విచ్ కెన్ బి కాల్డ్ బై అన్ ఏఐ మోడల్, రైట్? ఇంతకు ముందర ఆర్గనైజేషన్స్ అన్ని మీరు గుర్తుంటే కనుక డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఏపీఐస్ డెవలప్ చేసేవారు. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒక టూల్ డెవలప్ చేస్తున్నారు. ఆ టూల్ని ఏఐ మోడల్స్ వాడుకుంటూ ఉంటున్నాయి. మరి సురేంద్ర, ఈ టూల్కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ టూల్కి ఏఐ మోడల్ ఫస్ట్ ఇన్పుట్ ఇస్తుంది. ఆ టూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏఐ మోడల్ వాడుకుని దానికి తగ్గ రెస్పాన్స్ అన్నది యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ జనరల్గా జరిగేది ఏంటి అంటే మన దగ్గర మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. మన ఎల్ఎల్ఎం ఒక టూల్ని పిక్ చేసుకుని దాని మీద యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఆ టూల్ చేసిన యాక్షన్ మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఇన్పుట్ కింద ఇస్తే ఆ ఎల్ఎల్ఎం అన్నది మీ బయటికి చూపించడంలో ఎట్లా చూపిస్తుంది అన్నది దాని వే అది జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఉన్న టూల్స్ అన్నిట్లోనూ మనకి గూగుల్ క్యాలెండర్ అన్నది ఒక టూల్ ఉందండి. మనం మీటింగ్ షెడ్యూల్ చేయడం కోసం వాడతాం. గిట్ హబ్ టూల్ అన్నది ఒకటి ఉన్నదండి, మీ కోడ్ని పుష్ చేయడానికి వాటిని వాడతాం అన్నమాట. సో ఇప్పుడు ఇన్ జనరల్గా ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ తీసుకుంటే ఒక అప్లికేషన్లో యూజరు ఒక క్వెరీని పంపించాడు అనుకోండి. ఆ పంపించిన క్వెరీ ఎల్ఎల్ఎంకి ఆ క్వెరీతో పాటు మన దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ టూల్స్ అన్నీ దానికి ఇన్పుట్ కింద పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? ప్రతి టూల్కి ఒక డిస్క్రిప్షన్ ఉండాలి అన్నది మనం ఇందాక స్టడీ చేసాం. అప్పుడు ఎల్ఎల్ఎం అర్థం చేసుకుంటుంది, ఓకే నాకు యూజర్ ఈ క్వెరీ ఇచ్చాడు, నా దగ్గర ఇన్ని టూల్స్ ఉన్నాయి, ప్రతి టూల్కి ఒక డిస్క్రిప్షన్ ఉంది, యూజర్ అడిగిన రిక్వైర్మెంట్ ఈ టూల్ 1 అన్నది ఫుల్ఫిల్ చేస్తుంది. సో నా యూజర్ రిక్వెస్ట్ని టూల్ 1కి పంపిస్తుంది. అది టూల్ 1కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ మోడల్ ఎల్ఎల్ఎం దానికి పంపిస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ టూల్ ఏం చేస్తుంది? ఏఐ నుంచి వచ్చిన ఇన్పుట్ని అది పిక్ చేసుకుని ఆ మోడల్ నుంచి వచ్చిన ఇన్పుట్ అది తీసుకుని దాని నుంచి యాక్షన్స్ పెర్ఫామ్ చేసి దాని యొక్క రిజల్ట్ మళ్ళీ వెనక్కి ఆ ఎల్ఎల్ఎంకి పంపిస్తుంది. అంతే కదా? సో అప్పుడు ఏం చేస్తుంది? ఎల్ఎల్ఎం ఆ టూల్ యొక్క రెస్పాన్స్ తీసుకుని యూజర్ ఎవరైతే క్వశ్చన్ అడిగాడో వాడికి ఫైనల్ ఆన్సర్ అన్నది రెస్పాండ్ చేసి చూపిస్తుంది. అంతే కదా? సో ఇప్పుడు ఇంత జరిగే ప్రాసెస్లో సురేంద్ర నీకు ఎంసీపీ యొక్క అవసరం ఏముంది అంటే గనక ఈ ఎంసీపీలో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అన్నీ నీ యొక్క ఎల్ఎల్ఎంకి చెప్తాయి, స్టేటింగ్ దాట్ వాట్ ఆర్ ఆల్ ది అవైలబుల్ టూల్స్, మొత్తం మన దగ్గర ఎన్ని టూల్స్ ఉన్నాయి అండ్ హౌ టు యూజ్ దెమ్, ఆల్ దోస్ థింగ్స్ అన్నది మీ ఎంసీపీ మీ ఎల్ఎల్ఎంకి చెప్తా ఉంటుంది అన్నమాట. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే మీ యొక్క ఎల్ఎల్ఎంకి అండ్ యాజ్ వెల్ యాజ్ మన దగ్గర ఉన్న ఎక్స్టర్నల్ టూల్స్కి ఈ ఎంసీపీ అన్నది రెండిట్లకి మధ్యన ఒక బ్రిడ్జ్ కింద ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ రెండిట్లకి మధ్యన ఒక సింపుల్ బ్రిడ్జ్ కింద. ఓకే, ఎస్, యా. ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు చూస్తే ఈ ఎంసీపీ అన్నది అడాప్టరు, రైట్ సైడ్ అన్నది మీ యొక్క ఎక్స్టర్నల్ టూల్స్, ఇది ఏఐ మోడల్. ఈ ఎంసీపీ అన్నది మీ ఏఐ మోడల్కి అండ్ యాజ్ వెల్ యాజ్ అ టూల్స్కి మధ్యన ఒక బ్రిడ్జ్ కింద ఉన్నదన్నమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి ఎంసీపీ కామన్గా ఏ ప్రాబ్లమ్ని మనకి సాల్వ్ చేస్తుంది అంటే ఇన్ జనరల్గా అండి, ఏఐ మోడల్ నీకు టెక్స్ట్ని జనరేట్ చేస్తుంది కానీ దానికి తెలియదు వాట్ ఆర్ ఆల్ ద ఏపీఐస్ దట్ ఇట్ నీడ్స్ టు కాల్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పర్టికులర్ సిస్టమ్ దట్ ఇట్ నీడ్స్ టు కాల్. అందుకనే నీ ఎంసీపీ అన్నది ఒక కామన్ స్టాండర్డ్ని డిఫైన్ చేసి పెడుతుంది. సో ఇఫ్ ఎనీ టూల్ ఫాలో దట్ పర్టికులర్ స్టాండర్డ్, నీ ఏఐ ఏజెంట్కి అర్థమవుతుంది మీ ఎంసీపీ ద్వారా చెప్తా ఉంటుంది అన్నమాట. సో నువ్వు ఈ ఇంటిగ్రేషన్ ఈ పర్పస్ కోసం నువ్వు వాడుకోవాలి అని చెప్పేసి అన్నని మన ఎంసీపీ అన్నది క్లియర్లీ కాల్అవుట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఈ ఎంసీపీ అన్నది మీ యొక్క ఏఐ మోడల్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఉన్న ఎక్స్టర్నల్ టూల్స్కి మధ్యన ఒక బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుందండి. సో ఎంసీపీ ఈజ్ అన్ అడాప్టర్ దట్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ సేఫ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ కన్సిస్టెంట్లీ అన్నమాట. ఓకే, సో కన్సిడర్ దట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటేనండి, ఇప్పుడు మీరు ఏఐని వాడి సమ్ డేటాబేసెస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలండి. ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ దాట్ మనం ఒక టూల్ని కనుక డిఫైన్ చేస్తే మీ ఎంసీపీ నుంచి ఆ టూల్కి రిక్వెస్ట్ వెళ్ళి ఆ టూల్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అన్నది మనం అక్కడ ప్రాసెస్ చేస్తాం అన్నమాట.
ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. ఇప్పటి వరకు జరిగిన దాన్ని ఒక నట్‌షెల్‌లో ఒక సింపుల్ వేలో చూసుకోవాలి అంటే ఎంసీపీ అన్నది ఒక ప్రోటోకాల్, ఒక టూల్ కాదు. ఎంసీపీ అన్నది ఈ టూల్ ఏఐ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, మీ యొక్క ఏఐ మోడల్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అన్న రూల్స్ అయితే కనుక డిఫైన్ చేసి పెడుతుంది. ఓకే. ఈ ఎంసీపీ అన్నది మీ టూల్స్‌కి మల్టిపుల్ ఏజెంట్స్‌లో ఎట్లా రీయూజ్ చేసుకోవాలి అన్నది డిఫైన్ చేస్తది. ఓకే. ఎంసీపీ వర్క్స్ విత్ ఎ సెంట్రలైజ్డ్ ఆర్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ బేసికల్‌గా. ఓకే. అండ్ ఎంసీపీ రెడ్యూసెస్ ద కస్టమైజ్డ్ ఇంటిగ్రేషన్స్. Okay, MCP is a standard. How AI can interact with the tools makes integration much more reusable, scalable, and as well as a consistent. And okay, perfectly all right. So this is a brief overview on MCP, and see you again in the next session. Thank you.